టీటీడీ ఎఫ్ఎంఎస్ హెల్త్ విభాగాల్లో హౌస్ కీపింగ్ టెండర్లలో కార్మికులను తొలగించడానికి పెట్టిన కొత్త నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ జనవరి 28వ తేదీ టీటీడీ పరిపాలనా భవనం వద్ద మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు గురువారం యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం తెలిపారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కొత్త నిబంధనల ప్రకారం కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. 45 సంవత్సరాలలోపు ఉన్నవారిని మాత్రమే విధుల్లోనికి తీసుకోవాలని, ఆపై వయసున్న వారిని తొలగించాలని, 30% మంది మహిళలను, 70% మంది మగవారిని విధుల్లోనికి తీసుకోవాలని కొత్త నిబంధనలు పెట్టినట్లు తెలిపారు. శానిటేషన్ సర్టిఫికేట్ ఉన్న వారిని మాత్రమే సూపర్వైజర్లుగా తీసుకోవాలని మరొక నిబంధన పెట్టడం వల్ల కార్మికులు, సూపర్వైజర్లు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కొత్త నిబంధనలు రద్దు చేయకపోతే ఏళ్ల తరబడి పనిచేస్తున్న దాదాపు 6,000 మంది పనులు కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 28వ తేదీ టీటీడీ పరిపాలనా భవనం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 29వ తేదీ జరిగే పాలక మండలి సమావేశంలో కొత్త నిబంధనల రద్దు కోసం తీర్మానం చేయకపోతే కార్మికులు విధులు బహిష్కరించడానికి సిద్దమవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్ రఘు, నాయకులు రవి, సిద్ధు, చిరంజీవి, ప్రకాష్, కేశవులు పాల్గొన్నారు. పెట్టినటువంటి కొత్త నిబంధనలు రద్దు చేయాలని ఇప్పటికే టీటీడీ యాజమాన్యం దృష్టికి వినతిపత్ర రూపంలో ఇచ్చాం. చైర్మన్ బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా కొత్త నిబంధనలు రద్దు చేస్తామో ఏ ఒక్కరిని తొలగించమని హామీ ఇచ్చారు. అయినా కూడా మళ్ళీ కొత్త టెండర్లు అదే నిబంధనలు పెట్టారు. ఈ నిబంధనలు కానీ ఫాలో అవుతే ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్ళడం తప్ప ఇంకొకటి కాదు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి 6,000 మంది కార్మికుల కుటుంబాల జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి టెండర్లో పెట్టినటువంటి కొత్త నిబంధనలు మార్చాలని ఈ నెల 28వ తేదీ టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గర ఉదయం 7 గంటల నుండి కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 29వ తేదీ టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతుంది. ఆ పాలక మండలి సమావేశంలో కొత్త నిబంధనలు రద్దున చేయాలా లేకపోతే టెండర్లను రద్దు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలా కొత్త నిబంధనలు రద్దు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. గతంలో ఎఫ్ఎంఎస్ కార్మికులు 14 రోజులు టీటీడీ పరిపాలనా భవనం వద్ద రాత్రి మొదలు పడుకొని అక్కడే టీటీడీ యాజమాన్యానికి నిరసన తెలియజేయడం జరిగింది.